మీద ఎవరైనా ఉంటే వాళ్ళ వేదిక మీదకి వస్తే ఖతర్నాక్ ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాం లేదా అంత ధైర్యం లేకపోతే వైఫ్ ఫోటో పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఐ కెన్ ఆన్సర్ ప్లీజ్. గట్టిగా చెప్పండి, ఉన్నాడు గట్టిగా. ఇద్దరం ఒక్కనే కాదు, ఎందుకంటే సార్లు చూపించుకోనికి ఇంకా పక్కన ఆమెను పెట్టుకుంటు కానీ ఆమెను పెట్టుకోవాలని పెట్టుకోలేదు. నేను అట్లా అనుకుంటున్నాను, సమాజం అట్లా అనుకుంటాను. అరే సార్ నిజంగా ఒక ఫుల్ ఫోటో సార్ పెట్టుకోడు. నేను నిన్ననే ఢిల్లీ నుంచి పెళ్లి తీసుకొచ్చిన సార్ పెళ్లి గుర్తుగా మీ ఆమె చాలా అదృష్టవంతులు అదే వాళ్ళకి స్వర్గస్థులు అయింది కాబట్టి వాళ్ళ లెక్కలో సంసారం చేస్తూ ఉండాలి. అయితే ప్రొఫైల్ లో ఫోటో ఉంటుంది కానీ స్క్రీన్ మీద పెట్టుకునే ధైర్యం ఎవరు చేయరు. అది మామూలుగా జనరల్గా జరిగింది. ఆ సార్ ఎంత ధైర్యం, సార్ గట్టిగా ఒకసారి గట్టిగా. అయితే ఇట్లనే ఒక వర్కింగ్ ఉమెన్ వాళ్ళ హస్బెండ్ ఫోటో పెట్టింది. సార్ పెట్టుకున్నట్టుగా వైఫ్ ఫుల్ స్క్రీన్ లో ఫోటో పెట్టింది. వాళ్ళ హస్బెండ్ మొత్తం ఊళ్ళో అందరికీ నేనంటే మా ఆమెకి ఎంత ప్రేమ అని కిలోలల్లా టన్నులల్లో లెక్క చెప్తా ఉన్నాను అందరికీ. ఇది కలియుగంలో కొద్ది కష్టమైన పని కదా, అందరికీ డౌట్ వచ్చి అది కాకాంతి పవన్ అయిపోయింది. అయిపోయి అందరు కలిసి ఏదో తెలుసుకుందాము, ఇది సాక కూడా నేను తర్వాత మళ్ళీ మాట్లాడాల్సిన అవసరం ఉంది, తెలుసుకుందామని చెప్పేసి అందరు కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇట్లా మీ హస్బెండ్ మొత్తం ఊర్లో చెప్తున్నాడు, మరి నువ్వు ఫోటో పెట్టుకోవడానికి కారణం ఏందమ్మా అని ఆమెని అడుగుతారు. అడిగితే ఏం లేదన్నా, నేను వర్కింగ్ ఉమెన్, బస్ ఎక్కినప్పటి నుంచి నువ్వు మొదలు పెడితే రకరకాల చూపులు, లాస్ట్కు ఆఫీస్ పోయిన తర్వాత బాస్ వాడు రకరకాల వేగంగా మాట్లాడడం, అనేక ప్రాబ్లమ్స్, విపరీతంగా ప్రాబ్లమ్స్. అమ్మాయి అన్నప్పుడు బయట వెళ్ళి ఇంట్లో ఉండి గృహిణిగా ఉండడం వేరు, ఒక చోట పని చేయడం, అన్ని ప్రాబ్లమ్స్ చూసినప్పుడల్లా ఒక్కసారి ఈ ఫోటో దిక్కు చూసి ఇంత పెద్ద ప్రాబ్లమ్నే ఇంట్లో మేనేజ్ చేస్తుంటే నాకు పెద్ద ప్రాబ్లం అని అట్లా అక్కడ వచ్చింది. అది కూడా చాలా గొప్ప విషయం. మంచి పని చేస్తుంటే అట్లా రావడం కూడా ఎంత, ఎందుకంటే చిన్న గీత పెద్ద గీతనే కాబట్టి